ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే నిర్గమకాండం 25వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు, మొదటి 10 వచనాలు మనం ధ్యానించుకొనబోతున్నాం. 25:1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకొనవలను. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయం ముందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడే నువ్వే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ నిర్గమకాండం 25వ అధ్యాయం మనకి చూసినట్లయితే ఆరాధన స్థలం నిర్మాణానికి కావలసినటువంటి అర్పణల గురించి వారందరూ తెచ్చారనమాట. ఆ అర్పణలు వాటి గురించి ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా. నాకు ప్రతిష్టార్పణలు తీసుకుని మనస్ఫూర్తిగా తీసుకురావాలని చెప్పి దేవుడు 25వ అధ్యాయం 2వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. ఈ నిర్గమకాండంలోనే 34వ అధ్యాయం మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 34వ అధ్యాయం 4 నుంచి 9 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే, కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 పలకలను చెక్కును మోసే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలగడ లేచి ఆ 2 పలకలను చేతపట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నా నామమును ప్రకటించెను. పిల్లలు, ఇక్కడ ఈ విధంగా దేవుడి విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రికలో కూడా మనం చూసినట్లయితే హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎజ్రా గ్రంథంలో మనకి చూసినట్లయితే అక్కడ ఎజ్రా గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయం ఇది. 68వ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణలను అర్పించారు. స్వేచ్ఛగా అర్పణలు అర్పించాలని చెప్పేసి ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 25వ అధ్యాయంలో స్వేచ్ఛగా ఇవ్వాలంటే మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి అర్పణల గురించి దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ వచనం, మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏవనగా బంగారు, వెండి, ఇత్తడి అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. 4వ వచనం, నీల ధూమ్ర రక్తవర్ణములుగా సన్నపనార మేక వెంట్రుకలు. 5వ వచనం, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల, సముద్ర వస్త్ర తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేకమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు. గమనించాలి, ఇవన్నీ కూడా తీసుకోవాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. లేత పచ్చలు, ఎపోదుకును పతకమునకును చెక్కు రత్నములను అనునవే, ఇవే తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. 8వ వచనం చూసినట్టు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే 28వ వచనంలో, 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. నేను మారు వద్ద నివసించేలాగా. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది. ఏంటంటే మనుషులతో నివాసం చేయాలన్నటువంటి దేవుని పరమ అభిలాష కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క ఆశ కనిపిస్తుంది. దేవుని యొక్క ఇష్టం కనిపిస్తూ ఉంది. దేవుడు మనుషుల దగ్గరికి రావడం, వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం, మనుషులు దేవుని చేరుకుని శాశ్వతంగా ఆయనతో ఉండేందుకు ఆయన ఒక మార్గాన్ని తయారు చేయడం, ఈ విషయాలను బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. బైబిల్ సారాంశం కూడా ఇదే అవ్వచ్చు అనమాట. ఆయన మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే మనం ఆయనతో కూడా జీవించాలని, ఆయన సన్నిధిలో మనం నిత్యరాజ్యానికి మనం వారసులు కావాలని చెప్పి దేవుడు ఈ యొక్క చక్కటి ప్రణాళికలను కలిగి ఆయన పరమను విడిచి భూలోక రాజ్యానికి వచ్చి మనల్ని ఆయనతో కూడా తీసుకెళ్లాలనేటువంటిది సారాంశం అన్నట్టు బైబిల్ గ్రంథంలో. ఆదికాండం 2వ అధ్యాయం 8-19 వచనాలు మీరు చూడవచ్చు. దేవుడు ఎందుకని భూలోక రాజ్యానికి వచ్చాడు, ఇవన్నీ కూడా మనకు అక్కడ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, హెజ్కేలు 37:27, జకర్యా 2:10, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల వరకు మీరు అన్ని చదివినట్లయితే, 2 కొరింథీ 6:16, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు, ప్రకటన గ్రంథం 21:3, ఇవన్నీ చూసినట్లయితే ఈ పవిత్రుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనిషితో సహజీవనం చేసేందుకు, అంటే కలిసి ఉండేందుకు ఉన్నటువంటి ఒకే ఒక ఆటంకం ఏంటంటే పాపం. పాపం వల్ల దేవుడు మానవ జాతికి సమీపించలేకపోతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, రక్షింపనేరకు యెహోవా హస్తము కురచ కాలేదు.
విననేరక ఉండినట్లు ఆయన హస్తం, ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. 2వ వచనం కూడా చూద్దాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన కనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు. గమనించారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? అది విషయం. అందుకని దేవుడు మనం చేసేటువంటి ప్రార్థనలో కొన్ని ఆలకించలేకపోవటం అంటే వినపడక పట్టించుకోక కాదు. ఆదికాండం 3:24 చూసినట్లయితే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులు జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను. అది చేసినటువంటి అతిక్రమం అపవిత్రత వల్ల అపవిత్రత అంటుకుందన్నమాట మనిషి. ఇక్కడ దేవుడు తన పవిత్రమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు మనుషులు దాన్ని మీరతారని చెప్పి ఆయనకి తెలుసు. తన ప్రేమ చెప్పున వారి పాపాన్ని కప్పివేయడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి మార్గాన్ని ఏర్పరిచాడు దేవుడు. తద్వారా తాను వారి మధ్య నివసించడానికి వీలు కలగాలని దేవుడు ఉద్దేశం అనమాట. అది పవిత్రత, బలి అర్పణల మార్గం అనమాట. దేవుడు ఏర్పడుతుంది ఏంటంటే పవిత్రత కలిగి ఉంటే దేవుణ్ణి సమీపించవచ్చు. చేసినటువంటి అపరాధం బలి అర్పించడం ద్వారా దేవుని యొక్క మార్గాన్ని చేరుకోవచ్చు అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. నిర్గమకాండం 25:9 మనం చూసినట్లయితే, నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటిని రూపం నిర్మించుము అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు నివసించడం, ఆ నివాసం సన్నిధి గుడారాన్ని వర్ణించేందుకు 2 హీబ్రూ పదాలు వాడడం జరిగిందనమాట. హల్లెలూయా. ప్రియరా, దేవుని సన్నిధి ఆ గుడారాన్ని వర్ణించేందుకు 2 హీబ్రూ పదాలు వాడరు. రాసుకుని ఒకటి ఏంటంటే గుడారం అని చెప్పి అర్థం ఇచ్చేటువంటి సామాన్య పదం గుడారం. ఆ దేవుని నివాసాన్ని మరి దేవుని సన్నిధిని వివరించడానికి అనమాట. ఆ సన్నిధి మరి గుడారాన్ని వర్ణించేందుకు 2 హీబ్రూ పదాలు వాడడం జరిగింది. ఒకటి ఏంటంటే గుడారం అనే అర్థం ఇచ్చేటువంటి సామాన్య పదం, రెండోది ఏంటంటే నివాసం అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిది అనమాట. గుడారం, నివాసం. కాబట్టి దీన్ని సన్నిధి గుడారం అని చెప్పి కొన్నిసార్లు అంటూ వచ్చారు, కొన్నిసార్లు సన్నిధి గుడారం అంటారు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే మరి మనుషులు సమీపించేందుకు వీలుగా అక్కడ దేవుని యొక్క సన్నిధి నెలకొని ఉంది. అర్థమవుతుంది కదండి. మనుషులు సమీపించడానికి విధంగా మనకి 25:22, 29, 42, 30, 36 చూసుకోండి మీరు సమయం ఉన్నప్పుడు. మరి నేను రెఫరెన్స్లు చెప్తా ఉన్నాను. ఇక్కడ మరి కొన్నిసార్లు శాసనాల గుడారం అని కూడా అంటుంటారు. ఎందుకంటే ధర్మశాస్త్రం రాసి ఉన్నటువంటి రాతి పలకలు ఆ గుడారంలో ఉన్నాయి కాబట్టి దీన్ని శాసనాల గుడారం అని కూడా అంటుంటారు. ఇది మామూలు గుడారం కాదని చెప్పేసి మనం సూచించేందుకు ఈ అనువాదంలో మరి ఆరాధన గుడారం అనేటువంటి మాటను కూడా మనం ఇది మామూలు నివాసం కాదని సూచించేందుకు ఏం చేస్తుంటారంటే దైవ నివాసం అనే మాటను అక్కడక్కడ కూడా వాడుతూ వస్తూ ఉంటుంటారు అన్నమాట. కొన్ని నిఘంటువుల్లో, కొన్ని తర్జుమాల్లో కూడా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నమూనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైన విషయాలు మనకి ఇక్కడ 9-10 వచనాల్లో దేవుడు సెలవిస్తున్నాడు. 10వ వచనం, దాని మీద మేలిమి బంగారు రేగు పొదించుకోవాలని లోపలను వెలుపలను దానికి మరి పొదిగింపవలను, దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అర్థమవుతుంది కదండి. కాబట్టి ఇక్కడ నమూనా అంటే ఏంటంటే ఆరాధనా గుడారం ఖచ్చితమైనటువంటి నమూనా దేవుడు మోసేకు చూపించాడు ఆ నమూనాని. ఎందుకంటే అది ప్రజలకు మరి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు నేర్పించేటువంటి చిహ్నంగా ఉంది. కాబట్టి ఒక ఆకారము, ఒక నమూనా అనేటువంటిది చూడండి, మనకి రైట్ సింబల్ ఉంటుంది నైకీ షూకి. అదొక ఆ సింబల్ చూసిన వెంటనే ఇది నైకీ కంపెనీ అని చెప్పేస్తూ ఉంటుంటాం. అర్థమవుతుంది కదండి. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నమూనా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు 25:40 26, 30 అపోస్తలుల కార్యం 7, 44 హిబ్రూ 8, 2, 5 వచనాలు మీరు చూసినట్లయితే ఈ ఆరాధన గుడారం యేసుక్రీస్తుకు మరి మానవుల పక్షంగా ఆయన చేసిన విమోచన కార్యానికి చాలా సాదృశ్యంగా కనిపిస్తుంది. ఏంటంటే ఆరాధన గుడారం దేనికంటే యేసుక్రీస్తు ప్రభువారికి మరి మానవుల పక్షంగా ఆయన చేసిన విమోచన కార్యానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఆరాధన గుడారం తన ప్రజలతో కలిసి దేవుడు నివసించేందుకు మార్గం అనమాట. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. ఈ ఆరాధన గుడారం అంటే ప్రజలతో దేవుడు కలిసి మరి నివసించేందుకు చాలా మంచి మార్గం అనమాట. మరి క్రీస్తు విషయం కూడా అంతే. దేవునికి స్తోత్రం. గ్రీకు భాషలో మరి యోహాను సువార్త 1:14 ఉన్నట్టుగా అనువదిస్తే దేవుడు మన మధ్య గుడారం వేసుకున్నాడు అని వస్తుంది అంటండి. ఒకసారి మీరు
ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటి యోహాను సువార్తలో 1:14 మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుంది, ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించును అని ఉంది కదండి. అదే మాటని గ్రీక్ భాషలో ఆ మాటను మనం ఎలాగ అనువదిస్తా, అది గ్రీక్ భాషలో ఎలా ఉందంటే ఉన్నట్టు చదివితే దేవుడు మన మధ్య గుడారం వేసుకున్నాడు హల్లెలూయా అని అర్థం వస్తుందంట. కాబట్టి ఈ సన్నిధి గుడారంలో దేవుని మహిమ ప్రకాశం నిండింది. 40:34-35 మీరు చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు దేవుని మహిమా ప్రకాశమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరంటండి? దేవుని యొక్క మహిమా ప్రకాశమేనంట. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 1:3 చూసినట్టయితే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమునై ఉండి అని చెప్పి అక్కడ స్పష్టంగా మనకి అక్కడ సెలవిస్తూ ఉన్నది. మరి యోహాను సువార్త 1:14 కృపాసత్య సంపూర్ణుగా అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదేవిధంగా మనకి మత్తయి సువార్తలో 17:2 చూసినట్లయితే ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించిన, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయను. మరి ప్రముఖ యాజకుడు మరి అతి పరిశుద్ధ స్థలంలో తీసుకువెళ్ళేటువంటి బలి రక్తమే మనిషి దేవుని సన్నిధిలోకి వెళ్ళేందుకు మార్గం అని చెప్పి ఈ సన్నిధి గుడారం తెలియజేస్తూ ఉందన్నమాట. లేవీకాండం 16:15-17 మీరు చదువుకోవచ్చు. కాబట్టి మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యానికి ఇది సూచనగా ఉందన్నమాట. హెబ్రీ పత్రిక మీరు చదువుకోండి, 9:11, 12, 24 ఇవన్నీ చదివితే అక్కడ తెలుస్తాయి అన్నమాట. కాబట్టి సన్నిధి గుడారానికి సంబంధించిన ప్రతి చిన్న విషయానికి సరిపోయినటువంటి వివరణ కొత్త నిబంధన గ్రంథంలో మనకి కనిపించదు. గమనించాలి ప్రియులారా. కానీ ముఖ్యాంశాల అంతరార్థం మాత్రం స్పష్టంగా మనకు అక్కడ తెలిసిపోతుంటుంది అనమాట. దేవుడిచ్చినటువంటి ఈ నమూనాను భయభక్తులతో మనం పరిశీలిద్దాం. దీనికి సంబంధించినటువంటి ప్రతి స్వల్పమైనటువంటి మూల విషయం గురించి కూడా ఏవో ఊహలు, సిద్ధాంతాలు మరి తవ్విదీయడం తగదనమాట. మనం ఊహించుకోవటం, ఏదో సిద్ధాంతాలు చెప్పుకోవద్దు ఎవరు కూడా. ఇందు మూలంగా దేవుడు నేర్పించదలుచుకున్నటువంటి ప్రధాన సత్యాలు మాత్రం మనం కూలంకషంగా పరిశీలించాలి. మరి దీనిలో చాలా నిగూఢమైనటువంటి అంశాలను వెలికి తీసి వివరించడంలో మన తెలివితేటలను ప్రదర్శించడమే మన ఉపదేశం కాకూడదన్నమాట. ఏదో మన తెలివితేటలు ఇవి ప్రదర్శించకూడదు. దేవుడు ఏం చెప్పాడో నేర్చుకోవాలన్నమాట. యేసుక్రీస్తు ప్రభువును మరింతగా తెలుసుకోవడం, ఆయన్ని ఎక్కువగా ప్రేమించడమే మన యొక్క గురి అయి ఉండాలి. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం తెలుసుకోవాలి. ఏదైనా కూడా దేంట్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి మాటలో యేసుక్రీస్తు ప్రభువు కనిపించాలి. ఆయన గురించే రాయబడి అంత మనం ధ్యానించినట్లయితే అంతకు మించి మనం వేరే విషయాలు ఏది తెలుసుకున్నటువంటి అవసరం లేదు. మన మెయిన్ గురి ఏంటంటే యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించడమే మన మెయిన్ గురి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే సమస్తం. కాబట్టి ఆయన ఏంది మన నిరీక్షణ ఉంచాలి. ఆయనే మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ విధంగా ఈ ఆరాధన స్థల నిర్మాణానికి కావాల్సినటువంటి అర్పణలన్నీ కూడా వారందరూ కూడా తెచ్చారు. మరి 1-9 వరకు ఈ విషయాలు మనం గమనిస్తాం. వాళ్ళు అవన్నీ తీసుకురావటం ఇదంతా కూడాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ గుడారంను చూసినప్పుడు మనకు యేసుక్రీస్తు ప్రభువారే గుర్తు రావాలని ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా మీ దేహము దేవుని ఆలయం అంటున్నాడు. నిజమైనటువంటి గుడారం మనదనమాట. మన దేహం దేవుని మహింపరిచేటువంటి వాటిగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి మనం చూసి సంతోషిస్తాడు. ఆయన నామాన్ని ఖచ్చితంగా మనం మహింపరచగలుగుతాం. హల్లెలూయా. మరి ఇటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి దేవుని నామ మహిమార్థంగా ఉండుటకు కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమెన్. స్తోత్రం దేవా. చాలా అద్భుతమైన విషయాలు మాతో మాట్లాడ విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించుటకు అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని మా రక్షకుడు ప్రభువు యేసు నామమున నడుచు ప్రార్థించి నమ్మి పొందుకుని పరమ తండ్రి. ఆమెన్.